ఇది ఎక్కడ దిక్కుమాలిందంగా ఏం జరుగుతుంది అసలు? ఏం చేయదలుచుకున్నది రాష్ట్రాన్ని? ఇదేం పోతున్నా? సో ఇట్లా అదేందో నేను ఒక్కటే మాట్లాడుతున్నానండి. బిజినెస్ మీట్ పెడతాం, ఎంఓలు చేసుకుంటాం, ఏ ప్రభుత్వంలో చేయాల్సింది. అడ్డగోలు జమాబంది దానికి లెక్కలేని కథ అంటే ఏంటన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు, దీనికి ఆచుడు, దీనికి గురువు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓఎల్ సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా వైజాగ్లో, అమరావతిలో కదా వైజాగ్లో పెట్టిండు. వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎంఓఎల్ చేసిన వాళ్ళంటే మాట మనుషులు చెప్పిండు. ఆ స్టార్ హోటల్లో బయట మట మనుషులు వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టి పెట్టిండు పాపం. అవునే అంటే పాపులర్ అయింది అది. ఇప్పుడు మరి ఎక్కడ పెట్టుకోవాలండి, ఎక్కడ చెప్పండి? ఆగే 10,000 కోట్లు అన్నా కావాలి, 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. అయితే అప్పుడు తమాషా జరిగింది. ఈ భోపాల్ ముఖ్యమంత్రి, అప్పుడు నేను ముఖ్యమంత్రి నుంచి భోపాల్ ఉన్న ఆయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన సీఎం ఉండే. ఆయన ఆ ప్లానింగ్ అదే ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది కదా, దానిలో సబ్ కమిటీకి ఆయన చైర్మన్. నేను భోపాల్లో పెడతా బాయ్సాబ్ గారు వచ్చిపోను ఖచ్చితంగా ఊకే బతిమాలితే ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఏం భోపాల్ లేవా మీరు చూసుకోండి అంటే, లేదు సార్ నువ్వు తప్పకుండా రావాలంటే సరే అని పోయినండి. అయితే ఆడొక ఇండస్ట్రీ మీద ఇస్తారు, వాళ్ళ గవర్నమెంట్కి ఉంటారు కదా, మధ్యప్రదేశ్. ఆమె వచ్చి నీ కొడుకు వచ్చి బాగా ఆగమగా చేస్తానండి మమ్మల్ని అంటే, ఎందుకు చేస్తామంటే ఆయన అదొకటితోటి మాట్లాడి ఎక్కువ చేసుకుంటుండు బాగా అంటే, నువ్వు కూడా అంటాడు గట్టిగా చేయి. ఆమె వసుంధర రాజే చెల్లెలు, ఆమె పేరు యశోధర రాజేనా ఏదో అన్నది. అంటే నేను అంతకుముందు ఒక కొద్ది రోజుల ముందే నేను భోపాల్ పోవడానికి ఒక దాదాపు 2-3 మంత్స్ బిఫోరే మోడీ గారు వచ్చిండు. అక్కడ వచ్చి 14 లక్షల కోట్లు నేను మూవ్ చేసి పాడాను. ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. అంటే మొన్న 14 లక్షల కోసం చేసింది కాదమ్మా, మీకు నాకు అర్థం నీకేం రాలేదంటావు నువ్వు. ప్రధానమంత్రి మీకు సపోర్ట్ ఉంటే మీ పార్టీ మంచిగా నీకు ఇంత లాభం ఉందంటే ఓ సో బోగసాయి సాబా ఆమె నాతో టాపిక్ చెప్తాను. నేనేమో షాక్డ్. అది వచ్చేటప్పుడు పాటుగా గ్యాసు అంటే ఈ గ్యాసులు ఎవరిని మోసం చేయడానికి ఇది ఇంత మంచి ఇస్తారా ప్రజలను? నికరంగా వస్తే పెట్టుబడులు రావాలి కదా, కనబడతాయి కదా. ఆ పెట్టుబడులు వస్తే లాభాలు జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, స్టేట్ గవర్నమెంట్కి జిఎస్టీ పెరుగుతుంది. ఏం లేదు, బట్టిదే గ్యాస్. మొన్న వీలైతే చెప్పి 5 లక్షల నువ్వు కొంచెం తగ్గించి చెప్తున్నావు. నేను పేపర్లో ఉంది 575. ఇట్లా ఏమి ట్రంప్ గింపి అంతా ఏం పంచాయతీ? ఇట్లా ఈ మోసాలు చేసి ప్రజలు ఎంతకాలం పంచిస్తారు? రియల్గా కాంక్రీట్ టర్మ్స్లో రియల్గా రావాలి, కృషి చేస్తే నిజంగా తండ్రాడాలి. మా గవర్నమెంట్ వచ్చిన నాడు హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 57,000 కోట్లు ఉన్నాయండి. నేను దాన్ని 2,47,000 తీసుకుపోయాను. స్టెప్ అప్ చేసుకుంటూ వాటిని నరికితే గాలిలో మాటలు చెప్తే వస్తాయా? మేము బిజినెస్ మీట్లు పెట్టలే, కాంక్లేవ్లు పెట్టలే, ఏం లేదు, వరదలు కట్టలే. బెస్ట్ పాలసీ చేస్తే ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయి వస్తారు. నేను చెప్పిన అప్పుడు ఒక ఆయన ఉండే పాప, ఆయన చీఫ్ సెక్రటరీ కూడా రిటైర్ అయ్యాడు. ఆయన పేరేముండే మాధవరావు, వాళ్ళు ప్రదీప్ చంద్రకు చెప్తే ఆయన పాలసీ తయారు చేయమని చెప్తే తెప్పించాడు. పాపం చాలా దేశాలకు తెప్పించాడు. ఒక 50 సార్లు రిజెక్ట్ చేశాను. ఇట్లా కాదు, నాకు కాంక్రీట్ కావాలి, ఇంకా మంచి కావాలి,
ఇంకా మంచి కావాలని చెప్పి చాలా కష్టపడి చేసిండు. ఐ మస్ట్ అప్రిషియేట్ ఇట్. ది బెస్ట్ పాలసీ వాజ్ బ్రాట్ ఇన్. తెచ్చిన తర్వాత కూడా ఎట్లుంటుందంటే ఒక కంపెనీ వాడు వచ్చిండు, ఫాక్స్కాన్ ఆ మహారాష్ట్రలో కొట్టుకుపోయింది. ఫాక్స్కాన్ అనే కంపెనీ చాలా పెద్ద కంపెనీ వాస్తవానికి. ఇదేమి తయారు చేస్తారు, సెల్ ఫోన్లు ఇవన్నీ ఎలక్ట్రానిక్స్లో చాలామంది ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, వేల మందికి. సరే వస్తే మనకు కూడా లాభం దొరుకుతుంది. మన ఎంబడి మస్తు దండాన్ని ఆల్మోస్ట్ వచ్చిండు, 90% వచ్చిండు. వచ్చిండు మీ పాలసీ బాగుందని అప్రిషియేట్ చేసి అన్ని చేసిండు. యాళ్ళకు వస్తే మహారాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు మనకి నగదు ఇన్సెంటివ్ ఇస్తాను వాడు కొట్టుకుపోయాడు. 3,000 crores ఎదురిస్తానే నీకు డబ్బులని తీసుకుపోయాడు. అప్పుడు మనకు అంత కెపాసిటీ లేకుండా సరే రియల్ ట్రై చేస్తే, కాంపిటీషన్ ఉన్నప్పుడు ట్రై చేస్తే కొన్ని సందర్భాలు జరుగుతాయి, కొన్ని జరిగాయి. ఉన్నట్టు తెలుసు, కట్టండి కదా నడుస్తుంది కదా, ఫ్యాక్టరీ స్టార్ట్ కూడా అయింది కదా ఆల్రెడీ. సో అట్లా రియల్ ఎఫర్ట్ చేస్తే కొంత జరిగేటువంటి ఆస్కారాలు ఉంటాయి. ఇప్పుడు వెల్స్ పని కానీ, వరంగల్లో వస్తున్నటువంటి మెగా టెక్స్టైల్ పార్క్లో కైటెక్స్ కానీ చాలా వాళ్ళు ఎంబడబడి తనలాడి తిప్పలవాడి అది చేసి 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 పట్టుకొస్తే ఓటీ 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 సమకూకుండా పోతుంటుంది. బట్టి హైప్ క్రియేట్ చేసి మందిని మోసం చేసి ఎన్ని రోజులు ఇస్తుంది? ఆత్మవంచన, ప్రజావంచన. ఏమైనా వస్తుందిరా బాబు అంటే ఏం రాదు. ఈ గ్యాస్ల ప్రజలను పెట్టి ఇప్పుడు ఇస్తాను 2,500 దిక్కులేదు మహిళలకు, 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లను చేస్తారు. కాంగ్రెస్ మంత్రులంతా ఒకటే పాడవాడు, ఏమి ఎట్లా ఇస్తావా 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లను? నీ దగ్గర ఉంటేనా? ఉన్న రెవెన్యూ పీకింది రాష్ట్రాన్ని, లోపలికి అయిపోయింది. మేము ఉన్నప్పుడు గ్రోత్లో 50% లేదు. అసలు మీ గ్రోత్ గురించి అవగాహన ఉందా? ఎట్లా ఒక్కొక్క రూపాయి కూడబెట్టాలి, ఎట్లా తీసుకుపోవాలి? నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను ఎంతమంది టెంప్ట్ చేసినా ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు ₹1 రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెంచారు. నేను 4 ఏళ్ళ దాకా నాట్ ఈవెన్ సింగిల్ రూపీ. ఉల్టా నేను వాళ్ళని పిలిచి మీకు ఏం కావాలి, రియల్ ఎస్టేట్ బాగా మంచిగా చేసుకుపోవాలి, హై క్లాస్ రావాలి అంటే ఎట్లా, హైదరాబాద్లో కూడా స్కై లైన్ రావాలని చెప్పి 3 ఏళ్ళు తిప్పలవాడను నేను, 3 years. ఎందుకంటే స్కై లైన్ రావాలని మట్టి నోటి మాట అంటే రాదు, దానికి కూడా ఎక్కువ కావాలి. ఆ 50 అంతస్తులు 60 అంతస్తులు మీకు పోయి కట్టేటువంటి ఆ క్రేన్ ఆపరేటర్లు, క్రేన్ డ్రైవర్లు, దానికి సంబంధించిన సరంజామాకు ఉంటుంది. ఆ ఎక్కువ వస్తే ఆ స్కై లైన్ వస్తుంది. ఆ ఎక్కువ తేవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ రాజభవన్ పక్కనే గేట్ పక్కన ఒకటి ఉంటుంది చూడండి, కాదు ఒక టవర్ ఉంటుంది ఒకటి. నేను అప్పుడు నేను పోతుంటే ఈ పునాది తీసిండు, మంచి స్పాట్ ఇది, వాటర్ ఫ్రంట్ ఉంటుంది హుస్సేన్ సాగర్. అతను చెప్పుడే మనం స్కై లైన్లో భాగంగా ఇద్దాము, 50,000 అంతస్తులకు ఇద్దామని చెప్పి ఆగమంటే ఆయన ఎవరో రాజుగారు ఆగలే, ఆయనకు అంతగా కట్టుకున్నాడు పాపం. ఇట్ టుక్ మీ 3 years టు బ్రింగ్ స్కై లైన్ టు హైదరాబాద్. మేము ఒక పద్ధతికి పోయినాం, సిస్టమ్ చేసినాం, ఓపికతోని చాలా సిన్సియర్గా మంచి పద్ధతితోని వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఒక క్రమ పద్ధతిలో పోయినాం. అట్టుంటుంది పద్ధతి. కానీ 4 ఫీజు తీసినాం, 4 10% ఫీజు ఉండే. తర్వాత ఆర్డీఓ ఆఫీస్కి పోవాలి సార్, ఈ ఫీజు ఏమో కానీ ఆ ఫీజు ఎక్కువ అవుతుందని వాళ్ళు చెప్పింది. అది తీసుకోవతల పడేస్తాం. అది చేసినాం, ఆర్డీఓ దగ్గర పోయే అవసరం లేకుండా కూడా చేసినాం. ఇప్పుడు అదొక ఫీజు. ఆ ఫీజుతో ఏమైంది, ఆయనతో పీకింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంగారికి వచ్చింది.